అంకలేనమ్మ డొంకెట్టుకి ఏడ్చినట్టుంది చిత్తూరు వైసీపీ నేతల వ్యవహారం. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా కూటమి పాలనలో జరుగుతున్న ప్రగతిని చూసి తట్టుకోలేక పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ వైసీపీ మధ్య చెరువుల పూడికితీత పంచాయతీ రగడకు దారితీస్తోంది. అక్రమాలు దోపిడీ జరుగుతోందని ఆరోపించి అభివృద్ధి నిరోధక శక్తులుగా ముద్ర వేసుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. మొన్నటి వరకు కట్టమంచి చెరువు, ఇప్పుడు కాజూరు ట్యాంకుపై ఇరు పార్టీల నేతల మధ్య రాజకీయ మంటలు రగులుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలతో వేడి పెరుగుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య జరుగుతున్న చెరువుల పూడికితీత పంచాయతీపై ఇన్సైడ్ స్టోరీ. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిన్నేవదు అన్నట్టుగా ఉంది చిత్తూరు జిల్లా వైసీపీ నేతల వ్యవహారం. ఫ్యాన్ పార్టీ హయాంలో జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. కానీ కూటమి పాలనలో జరుగుతున్న ప్రగతి కళ్ల ముందు కనిపిస్తోంది. ఇదే వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది. దీంతో అప్పట్లో చేసిందేమీ లేకపోయినా ఇప్పుడు మాత్రం ఎలా చెడగొట్టాలా అన్నదే పనిగా పెట్టుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత మీడియాతో తప్పుడు ప్రసారం చేయిస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ పాలనలో 5 ఏళ్లు జరిగిన విధ్వంసాన్ని మర్చిపోయి ఇప్పుడేదో అక్రమాలు, అన్యాయాలు జరిగిపోతున్నాయని వక్రభాష్యం చెప్పే పనిలో ఉన్నారు. జరగాల్సిన నష్టమంతా ఫ్యాన్ పార్టీ పాలనలో జరిగిపోయింది. ఆ సోయి లేకుండా ఇప్పుడు ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. కూటమి పాలనలో దోపిడీ జరుగుతోందని గొంతు చించుకునేవారు బహిరంగ చర్చకు రావాలని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాల్ విసిరితే నోరు మెదపకపోవడం ఫ్యాన్ పార్టీ నేతల పాలాయన వాదానికి నిదర్శనంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం చిత్తూరు రోడ్ల విస్తరణ పనులను చేపట్టింది. వీటిని అడ్డుకోవడమే వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పనిగా పెట్టుకున్నారన్న విమర్శలున్నాయి. రహదారుల విస్తరణ, వెడల్పు పనులతో 10 మందికి ఇబ్బంది కలిగినా వేలాది మందికి ఉపయోగపడుతున్నాయి. ఈ వాస్తవాన్ని మర్చిపోయిన వైసీపీ నేతలు కొందరు బాధితులను రెచ్చగొట్టి వారి తరపున వకాల్తా పుచ్చుకున్నారు. 10 మందితో రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న వేలాది మంది వ్యతిరేకంగా మారుతున్నారన్న విషయాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు పరిగణలకు తీసుకోవడం లేదు. చెరపకురా చెడేవు అనే సామెతను వీరు విస్మరించి వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇలాంటి వ్యవహారాలతోనే గత ఎన్నికల్లో ప్రజలకు దూరమైన బుద్ధి మాత్రం మారలేదు. ఇక చిత్తూరు కట్టమంచి చెరువు పూడికతీతను వైసీపీ గాలి వదిలేసింది. కూటమి ప్రభుత్వం దీన్ని శుద్ధి చేసింది. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు చెరువు పూడికతీతలో ఏవేవో జరిగిపోయాయని రాద్ధాంతం చేసింది. అడ్డంకులు సృష్టించి, ఆటంకాలు కల్పించి పనులు ఆపాలనే ప్రయత్నించింది వైసీపీ. కానీ కూటమి చేసి చూపించింది. పూడికతీతతో గత వర్షాకాలంలో నీరు నిండి చుట్టుపక్కల కాలనీల్లో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో ప్రజలకు కొంత మేలు జరిగింది. ప్రతిదీ రాజకీయం చేయడమే వైసీపీ ధ్యేయంగా కనిపిస్తోంది, కానీ వాస్తవాలను విస్మరిస్తోంది. ప్రస్తుతం కాజూరు చెరువులో పూడిక తీస్తుంటే వైసీపీ నేతలు పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. కానీ టీడీపీ నేతలే మట్టి మాఫియాగా మారారని జగన్ సొంత మీడియా చేస్తున్న ప్రసారాలపై తెలుగుదేశం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ పాలనలో కాజూరు చెరువులో చేరిన వ్యర్థాలతో కుళ్ళు కంపు కొట్టి దుర్గంధం వ్యాపించినా పట్టించుకోలేదు. వాకింగ్కు వెళ్లాలనుకున్న వారికి అక్కడున్న ముళ్ల చెట్లు ఇబ్బందిగా మారాయి. అలాంటి చెరువును ఇప్పుడు సుందరీకరిస్తుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేక బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు తాము చేయలేకపోయిన పనులను కూటమి నేతలు చేసి చూపించడం ఫ్యాన్ పార్టీ నేతలకు ఒక పట్టాన గిట్టడం లేదు. దీంతో ఏవేవో వంకలు చెబుతున్నారు. టీడీపీ కౌంటర్ ఇచ్చి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలతో పాటు అభివృద్ధిపై చర్చకు సవాల్ చేస్తే స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవాలను కళ్లతో చూసి ఒప్పుకోలేక పుల్లలు పెట్టి ఆపాలనుకునే ఫ్యాన్ పార్టీ నేతల తీరును తెలుగుదేశం నేతలు తప్పుబడుతున్నారు. భవిష్యత్తులో అయినా వైసీపీ నేతలు ఇలాంటి వ్యవహారాల్లో మారతారో లేదో చూడాలి.